వెల్కమ్ టు వి పవర్ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ ప్రభుత్వం ఇందిరేశ్వరం జామా మసీద్ 14 లక్షలు మంజూరు చేసిన ఎమ్మెల్యే శిల్పకృషి. వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ మహమ్మద్ బారిపై ఇంతేజార్గంజ్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన జర్నలిస్టులు. అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీని వెంటనే నిర్మించాలి, మౌలానా ముస్తాఫ్ అహ్మద్. రాజన్న సిరిసిల్ల జిల్లాలో చాకలి ఐలమ్మ విగ్రహాన్ని ఆవిష్కరించిన కావంపల్లి సత్యనారాయణ. 200 కుటుంబాలు వైసీపీని వీడి టీడీపీలో చేరికలు. పద్మశాలి కులస్తులకు శ్మశాన వాటిక వద్ద బోర్ వేయడానికి 5 లక్షలు మంజూరు చేసిన కేకే. మామాను దారుణంగా కొట్టిన కోడలు. ఇక వివరాల్లోకి వెళ్తే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర టీడీపీ కార్యదర్శిగా నియమించబడిన ఎస్ అబ్దుల్ రజాక్ మరియు నారా చంద్రబాబు నాయుడు గారికి మరియు టీజీ భారత్ కు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకున్న ఎస్ అబ్దుల్ రజాక్ అనంతరం తెలుగుదేశం నాయకులు కర్నూలు నగరం ముస్లిం మైనార్టీ పెద్దలు మరియు యువత ఆత్మీయ సమావేశం జరిగింది. ఈరోజు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ కార్యదర్శిగా శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు నన్ను రాష్ట్ర కార్యదర్శిగా మెయిన్ బాడీలో నియమించినందుకు వారికి ముందుగా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను. అలాగే నా యొక్క ఈ పదవి రావడానికి కారకులైన మన తెలుగుదేశం పార్టీ నాయకులు మన భరత్ గారు అయితేమి, కేఈ ప్రభాకర్ గారు అయితేమి, అలాగే రాజశేఖర్ రెడ్డి గారు, ఫరూక్ గారు, మన సూర్యప్రకాష్ రెడ్డి గారు, వీళ్ళందరూ, గౌరవ వెంకటరెడ్డి గారు అందరూ సహకరించినారు మనకు. వాళ్ళందరికీ కూడా నా కృతజ్ఞతలు, నా అభినందనలు వాళ్ళకి తెలియజేస్తున్నాను. ఈరోజు నేను మెయిన్గా మాకు ఎవరైతే మేము చెప్తే కొద్దిగా ముందుకు వచ్చి మా శ్రేభిలాషులు ఉన్నారో, మా స్నేహితులు ఉన్నారో, మా బంధువులు ఉన్నారో, వాళ్ళందరూ ఈరోజు ఈ సన్మాన కార్యక్రమానికి వచ్చి మనం ఈ సన్మాన కార్యక్రమం పూర్తిగా జయప్రదం చేసి మాలో ఇంకా ఎన్నో పనులు చేయాలనే ఒక ధైర్యాన్ని ఇచ్చినందుకు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి నేను పూర్తిగా ధన్యవాదాలు, కృతజ్ఞతలు, సలాములు అర్పిస్తూ, నేను రాబోయే కాలంలో తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుంది. శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ద్వారా, భరత్ గారి ద్వారా, ఈ రాష్ట్రంలో అయ్యే మంత్రుల ద్వారా మైనార్టీస్కి కానీ, బీసీలకు కానీ, ఎస్సీలకు కానీ ఎలాంటి ఏ అవసరాలున్నా ముందు వరుసలో ఉండి వాళ్ళ పనులు చేపించి ప్రజాసేవ చేసేదానికి ముందుకు వస్తాం. ఈ రేపు రాబోయే కాలంలో కూడా తెలుగుదేశం పార్టీ విజయం కోసం వీళ్ళందరి సహకారం తీసుకొని ఖచ్చితంగా 14 ఎమ్మెల్యేలు, 2 ఎంపీ సీట్లు గెలిపించేందుకు పూర్తిగా రాత్రి పగలు కనకుండా నా శక్తి వంచన లేకుండా కృషి చేసి పార్టీ గెలుపుకు పనిచేస్తానని చెప్పేసి మీ ద్వారా తెలియజేస్తాను.
కాకతీయ యూనివర్సిటీలో అభివృద్ధి చేసిన వివిధ భవనాల ప్రారంభోత్సవానికి విచ్చేసిన రాష్ట్ర రెవెన్యూ గృహ పౌర సంబంధాల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారితో పాటు రాష్ట్ర దేవాదాయ మరియు పర్యాటక శాఖ మంత్రి శ్రీమతి కొండ సురేఖ గారులకు పలు డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని విద్యార్థి సంఘం నాయకులతో కలిసి ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా విద్యార్థి సంఘ నాయకుడు కామగోని శ్రావణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం విశ్వవిద్యాలయకు నిధుల కేటాయింపులతో అన్యాయం చేసిందని, గత 10 ఏళ్లలో ఒక ప్రొఫెసర్ కూడా భర్తీ చేయకుండా పోస్టులను యూనివర్సిటీలు నిర్వీర్యం చేసిందని, ప్రజాపాలన పేరుతో ప్రజల ముందు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం గత ప్రభుత్వానికి భిన్నంగా యూనివర్సిటీల బలోపేతానికి కృషి చేయాలని, యూనివర్సిటీలకు అధిక మొత్తంలో నిధులు కేటాయించి ఖాళీగా ఉన్న అధ్యాపకేతర పోస్టులను భర్తీ చేయాలని వినతి పత్రం అందజేయడం జరిగిందని అన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి లా యూనివర్సిటీ భూమి పూజ నిమిత్తం 14వ తారీఖున కర్నూలుకు రానున్న సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ డాక్టర్ జి సృజన, జాయింట్ కలెక్టర్ నారప్రెడ్డి మౌర్య, మున్సిపల్ కమిషనర్ భార్గవతేజ తదితరులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లాలో ఎస్ఎన్ఎం క్లబ్ వద్ద అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసిన పలు మంత్రుల కార్యక్రమంలో తూర్పు జర్నలిస్టులపై మాటల పదజాలంతో దూషించిన వరంగల్ సెంట్రల్ జోన్ డీసీపీ భారీ చర్యలు తీసుకోవాలంటూ వరంగల్ పోలీస్ కమిషనరేట్ కార్యాలయంలో ప్రెస్ క్లబ్ బాధ్యులు, పలు జర్నలిస్టులు సంఘాల నాయకులు సిపికి ఫిర్యాదు చేశారు. వరంగల్ నుండి హన్మకొండ ప్రెస్ క్లబ్ కి 250 మంది జర్నలిస్టులతో కలిసి ర్యాలీగా తరలి వెళ్లి పోలీస్ కమిషనర్ కార్యాలయం వద్దకు చేరుకుని డీసీపీ భారీ చర్యలు తీసుకోవాలని ప్రెస్ క్లబ్ బాధ్యులు, వివిధ సంఘాల యూనియన్ నాయకులు, పలు జర్నలిస్టులు పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ కి మెమోరాండం అందజేశారు. ఈ విషయంపై స్పందించిన పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ యూనియన్ నాయకులు పలు జర్నలిస్ట్ బృందాలతో కలిసి చర్చలు జరపగా సరిగా స్పందించకపోవడంతో జర్నలిస్ట్ నాయకులు సంతృప్తి చెందక సెంట్రల్ జోన్ డీసీపీ భారీ ఇంతజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. ఇంతజార్ గంజ్ పోలీస్ స్టేషన్ లో డీసీపీ విడివిడిగా 3 జర్నలిస్టులు ఫిర్యాదు చేశారు. కొంచెం లోపల జరగండి కనబడతలేదు కొద్దిగా ఇంకా రా అంటే ఉన్నాను ఓకే ఒక్క ఫోటో దిగరా అదే ఇది తీసండి ఓకే ఓకే అలాగే దాని ఇంకా జిరాక్స్ ఉన్నాయి దాని మీద हसीजाली पुलिस वही करे हसीजाली पुलिस वही करे जर्नलिस्ट ऐक्यता जर्नलिस्ट ऐक्यता
ప్రతి జర్నలిస్టుకు పేరు పేరున మొదటగా ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ మన నిరసన కార్యక్రమం అయిపోయిన తర్వాత మనమంతా కూడా మన వాహనాలు ద్విచక్ర వాహనాలపైన ర్యాలీగా కమిషనరేట్ కి వెళ్తాము. అక్కడ సిపిని కలిసి మనం ఒక వినతి పత్రం రెడీ చేసినాము. ఆ వినతి పత్రాన్ని ఇచ్చిన తర్వాత సిపి గారు చెప్పే సమాధానం సంతృప్తి చెందితేనే ఈ యొక్క నిరసన కార్యక్రమం అనేది మనం బంద్ పెట్టడం జరుగుతుంది. ఒకవేళ సిపి గారి సమాధానం మనకు సంతృప్తి చెందకుంటే ఈ యొక్క కార్యక్రమం అనేది వాళ్ళు దిగొచ్చే వరకు కూడా కొనసాగిస్తామని మీకు తెలియజేయడం జరుగుతుంది. ముఖ్యంగా జర్నలిస్టుల పైన దాడులు, ఈ జర్నలిస్టుల పైన నెట్టివేయడాలు, జర్నలిస్టుల పైన అకారణంగా దూషించడం అనేది ఇటీవల ఎక్కువ జరుగుతున్నది. మొన్న ఏదైతే శివరాత్రి రోజున ఈవెన్ అక్కడ 1000 స్తంభాల దేవాలయంలో కూడా మన జర్నలిస్టులకు చేతుల కెమెరాలు ఉన్నప్పటికీ వాళ్ళను తోసివేయడం జరిగింది. తర్వాత అంతకుముందు చంద్రశేఖర్ అనే ఆర్ఐ ఈటీవీ కెమెరామెన్ పైన దాడి చేయడం జరిగింది. అప్పటికి వాళ్ళు చర్యలు తీసుకుంటున్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. కాబట్టి మనం ఈ నిరసన కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. అందరూ జర్నలిస్టు, వివిధ యూనియన్ల జర్నలిస్టు పెద్దలు, ప్రెస్ క్లబ్ బాధ్యులందరూ ఈ యొక్క ధర్నాలో పాల్గొంటున్నారు. వరంగల్ నుంచి, కాజ్పేట నుంచి అందరూ మిత్రులు కూడా వచ్చింది కాబట్టి ర్యాలీగా వెళ్దాము. అక్కడ కూడా వాళ్ళని మనం పర్మిషన్ మాట్లాడినాము. మనం ఏదైతే ప్రెస్ మీట్ హాల్ ఉంటుందో అక్కడికి పోయి మనం అందరం ఇట్లే ఉందాం. ఇక్కడ ఉన్న తర్వాత వాళ్ళు అక్కడికి సారు సిపి గారు బయటికి రావడమా, లేకుంటే మన నేతలు వాళ్ళ ఛాంబర్కి పోయి మాట్లాడడమా అక్కడ జరుగుతుంది. అక్కడ ఖచ్చితంగా మన డిమాండ్, నిన్న మన జర్నలిస్టు మిత్రుల పైన దుర్భాషలాడిన ఎంఏ భారీ బహిరంగంగా మన దగ్గరకు వచ్చి క్షమాపణ చెప్పే వరకు మాత్రము వెనుకాడుకు వేసేది లేదు. థ్యాంక్ యూ. అందరూ కూడా దయచేసి మనం ర్యాలీగా పోదాము. ర్యాలీగా పోయి అక్కడ చేసుకున్నాము. థ్యాంక్స్. జర్నలిస్టుల ఐక్యత, జర్నలిస్టుల ఐక్యత. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం అమృతలూరు మండలం కూచిపూడి లాక్ సెంటర్ నుండి ఉమ్మడి తెలుగుదేశం జనసేన పార్టీ అభ్యర్థి నక్క ఆనంద్ బాబు ఎన్నికల ప్రచార కార్యక్రమంలో భాగంగా కూచిపూడి గ్రామంలో పర్యటిస్తూ మన వేమూరు నియోజకవర్గం భావితరాల భవిష్యత్తుకు అడ్డంకులు ఎదురైన ధైర్యంగా సాహసోపేతంగా ఎదుర్కొంటానని కూచిపూడి పర్యటనలో మాజీ మంత్రి నక్క ఆనంద్ బాబు అన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని గద్దెదించే కార్యక్రమం ప్రజలందరూ తీసుకోవాలని ఆనంద్ బాబు పిలుపునిచ్చారు. ప్రభుత్వం చేసే ఆగడాలను ప్రజలందరూ మర్చిపోవద్దని, మీ పిల్లల భవిష్యత్తుని అగాధంలోకి దించిన ఈ ప్రభుత్వాన్ని కుకటి వేళ్లతో పెకిలించి వేయాలని అన్నారు. ఉన్నాయి కానీ నేనే విజయవాడ కూడా వస్తాను. మెయిన్ ప్రోగ్రామ్ అప్రజాస్వామికంగా అణచివేస్తున్న విధానం భారతదేశంలో ఏ రాష్ట్రంలో కూడా అమలు చేయనటువంటి జగన్మోహన్ రెడ్డి మన రాష్ట్రంలో చేస్తా ఉన్నాడు. ఎన్నికలు ఎప్పుడెప్పుడు అని చెప్పి ఈ
ఆర్థిక ఉగ్రవాదిని నిత్యం డబ్బు సంపాదన తప్ప పరిపాలన ఏమైపోయాడో తెలుసు మీకు. మళ్ళా రావాలి పిల్లబట్టడానికి దమ్ము ధైర్యం ఉంటే నేను ఇదిగో ఈ గ్రామానికి ఆనందబాబు 2 కోట్లు 3 కోట్లు తెస్తే నేను 4 కోట్లు చేశానని చెప్పాలి. చెప్పడానికి ఏముంది? 50 మంది రుణాలు ఇస్తే నేను 30 మందికి చేశానని చెప్పాలి. చెప్పలేరు కాబట్టి ఇక్కడ నుంచి పారిపోయారు. ఏం చేసింది లేదు కాబట్టి. 2వ కృష్ణుడు వచ్చాడు, 1వ కృష్ణుడు పోయాడు, 2వ కృష్ణుడు వచ్చాడు. మరి ఎడిపోయాడు ఆయన. నాకు తెలిసి ఆయన కూడా ఇవాళ రేపు పారిపోవడం అనేది ఖాయం. మళ్ళా 3వ కృష్ణుడు బండి ఇవాళ రేపు 3వ కృష్ణుడు రాబోతా ఉన్నాడు. పూర్వకాలంలో పౌరాణికాల్లో నాటకాల్లో ఆడుతూ ఉండేవాళ్ళు స్టేజీ డ్రామాలు. 1వ కృష్ణుడు, 2వ కృష్ణుడు, 3వ కృష్ణుడు అని. 1వ హరిశ్చంద్ర, 2వ హరిశ్చంద్ర, 3వ హరిశ్చంద్ర కాటిసీన్ అని బ్రాకెట్ లో ఉండేది. ఆ పరిస్థితికి దిగజారిపోయి ఓటమిని అంగీకరించినందుకు వాళ్ళకి ధన్యవాదాలు జగన్మోహన్ రెడ్డి చెబుతా ఉన్నా. మీ ఓటమిని ముందే ఒప్పుకుంటున్నందుకు. అయిపోయింది ఈ పార్టీ. మడత పెట్టేశాడు పూర్తి స్థాయిలో. కుర్చీలు మడత పెట్టుకోవడానికి పారిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ అభ్యర్థులు కూడా అట్లాగే ప్యాక్ చేస్తా ఉన్నాడు. కాబట్టి అయితే జగన్మోహన్ రెడ్డి ప్యాక్ చేసుకొని ఎక్కడికి పోలేడు. కేసులు వెంటాడుతా ఉన్నాయి. అతను అడ్డగోలుగా శాశ్వతంగా జైలుకు పోతాడు. అది గుర్తుపెట్టుకోండి దయచేసి. మీరు మాత్రం ఒకసారి ఆలోచన చేయండి. మనంతా వ్యవసాయ ఆధార కార్యక్రమ ప్రాంతం మంది 180 మంది వ్యవసాయం మీద ఆధారపడి జీవనం సాగిస్తూ ఉంటారు. ఇవాళ మొత్తం మొక్కజొన్న, జొన్న అన్ని నీళ్లు లేక ఎండిపోతా ఉన్నాయి. కనీసం వాడు ఇవ్వలేనప్పుడు ముందే చెప్పాలి, మీరు వేయకుండా మేము నీళ్లు ఇవ్వలేమని. శివరాత్రికి శివాలయం చుట్టూ కాలువలకు నీళ్లు వదులుతారు పశువులు తిప్పుకోవడానికి. వాటికి కూడా నీళ్లు ఇవ్వలేనటువంటి దత్తమ్మ ప్రభుత్వం ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని చెప్పి మీరు తెలియజేస్తా ఉన్నా. ఇవన్నీ ఆలోచన చేయండి. ఇక ఈ రాష్ట్రం వెనకబడిపోయింది, వెనక్కి నడుస్తా ఉంది. 25 ఏళ్ళు వెనక్కి వెళ్ళిపోయింది. మళ్ళా ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత, అవకాశం అతనికి ఇచ్చింది మనమే. అధిక అవకాశం లాక్కొని తరిమి కొట్టాల్సిన బాధ్యత కూడా మీరందరూ కూడా చేపడతారని చెప్పి నేను ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. మన ఊరు ప్రచార కార్యక్రమం పెడితేనే 100 మంది 1000 మంది ఈ విధంగా వస్తా ఉన్నారు. ఈయన మాత్రం సిద్ధం సభలు అని చెప్పి దాదాపు ఈ నియోజకవర్గంలోనే 350 బస్సులు పంపించి బలవంతాన బెదిరించి ప్రలోభాలకు గురి చేసి మందు పొలాలు సప్లై చేసి 500,000 రూపాయలు డబ్బులు ఇచ్చి బలవంతాన బ్లాక్ మెయిల్ చేసి మీటింగులు తీసుకొని సక్సెస్ అనిపిస్తా ఉన్నాడు. ఇవన్నీ కూడా ఇలా పత్రికలు చూసింటారు. గ్రీన్ మ్యాట్ వేసి రాని జనాన్ని ఇక్కడ జనాన్ని తీసి అక్కడ ఖాళీగా ఉన్న కాడ పెడతారు. ఈ ఫోటో తీసి ఆ ఖాళీగా ఉన్న రోడ్డు మీద కూడా అతికిస్తాడు. గ్రీన్ మ్యాట్ సిస్టమ్ అంటే అది. ఆ సిస్టంలో చూపించి డైరెక్ట్గా ఇప్పుడు నేను మాట్లాడుతుంటే లైవ్ వెళ్ళింది. ఆయన మాట్లాడుతుంటే లైవ్ ఇవ్వడం టెలికాస్ట్ 40 నిమిషాల తర్వాత ఈ సెట్టింగ్ అంతా చేసుకొని లైవ్ ఇస్తాడు జగన్మోహన్ రెడ్డి సభలు. ఆ విధంగా జరుగుతూ ఉన్నాయి. అధికార దుర్వినియోగం. ఆయన చెల్లెలే చెబుతా ఉంది, ఒక్కొక్క మీటింగ్ 90 కోట్లు ఎవడప్ప సొమ్ము అని తీసుకొచ్చి పెడతా ఉన్నాడని. దోచుకున్న సొమ్ము ఈ విధంగా అడ్డగోలుగా ఖర్చు పెట్టి ఇలా ప్రజల మధ్యకి మళ్ళా ఎన్నికల్లోకి రాబోతా ఉన్నాడు. ఆ డబ్బులతో ఎన్నికలు చేయాలని మీకు తెలుసు. మద్యం వ్యాపారం దాదాపు మద్యం వ్యాపారం చేసి 1000 కోట్ల రూపాయల మద్యం తయారీ కూడా జగన్మోహన్ రెడ్డి తయారు చేస్తా ఉన్నాడు. అది కూడా నేను చెప్పింది కాదు, నేను ఇప్పుడు చెబుతానే ఉన్నా. నిన్న వాళ్ళ చెల్లి కూడా చెప్పింది. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట గ్రామంలో పద్మశాలి కులస్తులకు సౌకర్యార్థం శ్మశాన వాటిక మరియు బోర్వేటకు 5 లక్షల రూపాయల కాంగ్రెస్ పార్టీ రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్ఛార్జ్ కేకే మహేందర్ రెడ్డి మంజూరు చేయడం జరిగింది. మరియు భూమి పూజ కూడా చేయడం జరిగింది. టీడీపీ రాష్ట్ర మైనార్టీ సెల్ అధ్యక్షులు మౌలానా ముస్తక్ అహ్మద్ ఆధ్వర్యంలో
ఓర్వకల్ ఎయిర్పోర్ట్ సమీపంలోని చంద్రబాబు హయాంలో చేపట్టిన మౌలానా అబ్దుల్ హాక్ ఉర్దూ యూనివర్సిటీ ఎదుట టీడీపీ మైనార్టీ సెల్ నాయకులతో ధర్నా నిర్వహించారు. అనంతరం వైసీపీ పార్టీలో ఉండే ముస్లిం నేతలు ఆలోచించాలని, చంద్రబాబు నాయుడు హయాంలో ప్రారంభించిన ఈ ఉర్దూ యూనివర్సిటీలో కనీసం ఒక ఇటుక కూడా కట్టలేదని వ్యక్తం చేశారు. వైసీపీ ప్రభుత్వంలో పనిచేస్తున్న మైనార్టీలకు చెందిన మంత్రులు, ఎమ్మెల్యేలు ఎందుకు ప్రభుత్వాన్ని ప్రశ్నించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉర్దూ హక్కు యూనివర్సిటీ నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ రాష్ట్ర మైనార్టీ సెల్ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు, టీడీపీ మైనార్టీ సెల్ జిల్లా అధ్యక్షులు కరీముల్లా మరియు 200 మంది టీడీపీ మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. వరంగల్ జిల్లా నర్సంపేట సొసైటీ చైర్మన్ పై మొదలైన అవిశ్వాస తీర్మాన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి డిఎస్ఓ సంజీవారెడ్డి హాజరయ్యారు. కోర్టు కేసు ఉన్నందున సీక్రెట్ ఓటింగ్ నిర్వహించే అవకాశం ఉంది. పూర్తి స్థాయిలో సొసైటీ డైరెక్టర్లు హాజరయ్యారు. కాగా అవిశ్వాసం నెగ్గాలంటే కనీసం 9 మంది ఓటు వేయాలి. ఏం సమయంలో ఏం జరుగుతుందో అని ఉత్కంఠతో ఎదురుచూస్తున్న ఇరు పార్టీల నాయకులు భారీగా మోహరించిన పోలీసులు. ప్రతి గడప గడప తిరుగుతూ బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ ద్వారా అందించే సూపర్ 6 పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాబోయే ఎన్నికలలో అవినీతికి అభివృద్ధికి మధ్య జరుగుతున్న ఎన్నికలలో అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మారిన వైసీపీ పార్టీని తరిమి కొట్టాలని సమయం ఆసన్నమైందని అన్నారు. రాబోయే ఎన్నికల్లో ప్రతి నాయకుడు, ప్రతి కార్యకర్త ఎంగనూరు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ గెలుపు లక్ష్యంగా నాయకులు, కార్యకర్తలు ప్రతి ఒక్కరూ పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ నాయకులు మరియు కార్యకర్తలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రాలేదా? నీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఆర్ఓ కానీ ఎవరు రాలేదా నీకు? బియ్యం కానీ ఏమీ లేదా నీకు? ఇంటికి ఏమేమి కాలిపోయినా ఇంట్లో? బట్టలు అన్నీ కాలిపోయినాయి. డబ్బులు అదే అదేం చెప్తున్నాను, ఓన్లీ బట్టలు. అవునమ్మా, కరెక్టే కరెక్ట్. అంటే ఇంటికి నష్టమైంది. ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఎవరు రాలేదా? నీ కరెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఎంఆర్ఓ కానీ ఎవరు రాలేదా నీకు? బియ్యం కానీ ఏమీ లేదా నీకు? ఇంటికి ఏమేమి కాలిపోయినా ఇంట్లో? బట్టలు అన్నీ కాలిపోయినాయి. డబ్బులు అదే అదేం చెప్తున్నాను, ఓన్లీ బట్టలు. అవునమ్మా, కరెక్టే కరెక్ట్. అంటే ఇంటికి నష్టమైంది. బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం కొల్లూరు మండలం ఉమ్మడి తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ 2024 ఎన్నికల ప్రచార కార్యక్రమం మొదలుపెట్టిన రాష్ట్ర తెలుగు యువత అధికార ప్రతినిధి మరియు కొల్లూరు మండల మాజీ ఎంపీపీ కనగాల మధుసూదన్ ప్రసాద్ మరియు కొల్లూరు మండల టీడీపీ అధ్యక్షులు శ్రీ మైనేని మురళి మరియు జనసేన నాయకుల ఆధ్వర్యంలో విజయవంతంగా నిర్వహించారు. చిల్మూరు లంక గ్రామంలో ఇంటింటికి తిరిగి ప్రజల సమస్యలు తెలుసుకుని బాబు సూపర్ 6 కరపత్రం అందజేసి ప్రజలకు వివరించి వారికి అవగాహన కల్పించారు. చదువుకునే పిల్లలు ఎంతమంది ఉంటే అంతమందికి సంవత్సరానికి 15 ఏళ్ళు ఇస్తారు. అర్థమైందా? ఇప్పుడు ఇచ్చే ప్రభుత్వం మీద 4 రెట్లు అధికంగా లాభం ఉంటుంది. మనకు గట్టిగా ఓట్లేదు.
ఈవిడికి ఇవ్వండి, నువ్వు 100% ఎంచాలి. రావట్లేదా? ఎందుకంటే అట్లా చెయ్యి బాగోలేదుగా. సర్టిఫికెట్ లేదా? నువ్వు చంద్రబాబు రాగానే పెన్షన్ ఇప్పిద్దాము, 5,000 రూపాయలు ఖర్చు, సరేనా? తెలుగుదేశానికి ఓటేయి. చదువుకునే పిల్లలందరికీ నెలకి సంవత్సరానికి 15,000 ఇస్తారు. ఇంకా ఎంతమంది ఆడాళ్ళు ఉంటే అంతమందికి 15,000 ఇస్తారు. నువ్వు ఇక్కడ ఓటేసి సర్పంచ్ గారిని కలవమ్మా, అన్న చేసి పెడతారు. సర్పంచ్ గారికి చెప్పండి అమ్మా, మీరు చేసి పెడతారు. ముగ్గురికి జగన్మోహన్ రెడ్డి జరగలేదు కదా. తెలుగుదేశానికి ఒకటి అన్ని శుభ్రంగా ఉంటాయి. ఎంతమంది ఆడాళ్ళు ఉంటే అంతమందికి 18,000 నుంచి 15,000 వస్తాయి. అమ్మఒడి కింద 15,000 వస్తాయి. ఎంతమంది ఉంటే అంతమందికి. తర్వాత 3 సిలిండర్లు ఫ్రీగా వస్తాయి. బస్సులో ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ. ఇంకా చాలా ఉపయోగాలు ఉన్నాయి తెలుగుదేశానికి ఒకటి. మనం కూడా వెళ్ళిన తర్వాత తెలుగుదేశం కూడా ఏమని చెప్పాలి. బండి ఒకటి ఇంటికి వెళ్ళిపోతాం. మా అబ్బాయి చెప్పారు, మనందరం ఈసారి గట్టిగా గెలిపిస్తాం తెలుగుదేశం. నువ్వు తప్పుకోరా, అదే పేపమ్మా. ఓటు ఈ మంటానికి వచ్చాం. పెన్షన్ వస్తాను నీకు ఎంత అవుతుంది? చంద్రబాబు వస్తే 4,000 వస్తాయి. అదేనా? తెలుగుదేశానికి ఓటు ఈ 3 లాభాలు ఉంది. ఎంతగా పట్టు ఇది కూడా పట్టు 2 పట్టు. పెన్షన్ వస్తుందా నీకు? ఎంత అవుతుంది? 4,000 కావాలా? చంద్రబాబు కోటి వేస్తే 4,000 వస్తాయి. ఎంతావా మరి? గట్టిగా వేయాలి. సైకిల్ గుర్తుకి వేయాలి. వేయటం వల్ల చాలా లాభాలు ఉన్నాయి. మీకు ఎంతమంది పిల్లలు? అమ్మఒడి ఒకరికే కొత్తండి. చంద్రబాబు వచ్చి 2 ఎక్కడికి వెళ్ళినా ఫ్రీ. గ్యాస్ సిలిండరు 3 ఫ్రీ. వాటితో పాటు ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. చదువుకున్న పిల్లలు ఉద్యోగం రాగాలంటే నెలకు 3,000 ఇస్తారు. తెలుగుదేశం కోటి. అమ్మగారు నువ్వు కూడా ఏం చేస్తావు? మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.